ఆగస్టు 1న గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమైందని తీర్పు ప్రకటించగా దేశంలోని అన్ని వర్గాలు అన్ని పార్టీల యువత ప్రపంచ ముక్త కంటతో స్వాగతించింది. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పదవి విప్పలేదు. అలాంటి నేత నేడు ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమి ఎస్సీ వర్గీకరణ బిల్లును కేబినెట్ ఆమోదించింది. అసెంబ్లీలో లఘుచర్చ జరిగిన తర్వాత శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి నష్టమే కానీ లాభం ఉండదని తెలియజేశారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంటికే పరిమితం వద్దని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ హెచ్చరించారు. గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పన్నిటి అంబేద్కర్ మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు బెజవాడ పాపాయి మాదిగ, ఎంఎస్పీ రాష్ట నాయకులు మంద పెంచలయ్య మాదిగ, ఎంఎస్పీ రాష్ట నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్ల మాదిగ, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జి గేరా జానకిమాల, ఎంఈఎఫ్ రాష్ట నాయకులు ఏగూరు వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ రాష్ట నాయకులు తాలూరు శేషయ్య మాదిగ, ఎంఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు వడ్లపల్లి రమణమ్మ మాదిగ, ఎంఈఎఫ్ సిటీ ఇన్ఛార్జి పరసు వరప్రసాద్ మాదిగ, ఎంఈఎఫ్ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కె రమణయ్య మాదిగ, మంచు వేణుమాదిగ, కత్తి శివ మాదిగ, సింహాద్రి మాదిగ, ఆనంద మాదిగ, రాజేష్ మాదిగ, నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా తరఫున ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆగస్టు 1, 2024 భారతదేశం సుప్రీంకోర్టు 30 సంవత్సరాల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న ఒక సంచలనమైన తీర్పును దేశమంతా మాదిగలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అలాంటి తరుణంలో 2024 ఆగస్టు 1 తర్వాత తీర్పు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ కోసం చట్టం చేయడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను పాటించకుండా నేను ఎస్సీ వర్గీకరణ మద్దతు ఈయనని కూడా చెప్పకుండా ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఆర్పీఎస్ మానిశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ గతంలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ జరగదు, ఇది చట్టం కాదని చెప్పిన నువ్వు ఈరోజు దేశం గర్వించదగ్గ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చన్న ఒక తీర్పు నీకు తెలియకపోతే తెలుసుకో అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల ఆకాంక్ష మాదిగల భవిష్యత్తు, ఆ భవిష్యత్తును నిన్ను సీఎంగా చేసినప్పుడు నువ్వు అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మాట్లాడిపోవడం చాలా బాధాకరం. అలాంటి తరుణంలో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత అలాగనే ఈ 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ వర్గీకరణ నేను చేస్తానని చెప్పి ఆయన తొందరగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా లఘు చర్చ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ శాసన మండలిలో నీ యొక్క ఎమ్మెల్సీ బలం చూసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా నీ ఊరికి ఏదో చెప్పకుండా నువ్వు కొంతమంది డల్లార్ల చేత ఎస్సీ వర్గీకరణ గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ కృష్ణమాదిగారిని కొన్ని విషయాలు మాట్లాడుతుంటే దీన్ని హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ చెంచాలు నీ మాట అంటారేమో కానీ యావతో మాదిగలందరూ కృష్ణమాదిగ గారి యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ పిలుపును మేము స్వాగతిస్తూ నీ యొక్క వైఖరిని మేము ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 11 ఎమ్మెల్యే స్థానానికి నీకు దక్కాయి. వచ్చే 29 అసెంబ్లీకి ఆ 11 కూడా లేకుండా నేను ఇంట్లో కూర్చోపెట్టేదానికి మాదిగలే మీకు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలు అత్యధికంగా నీకు కొమ్ముగా వస్తున్న కొంతమంది డల్లారులు నువ్వు కోరేసుకొని మాదిగలు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ అది జరగదు. వాళ్ళు నీ యొక్క బిస్కెట్లకి అమ్ముడిపోయి నీ బిస్కెట్ మాటలే మాట్లాడతారు తప్ప ఎంఆర్పీఎస్ కృష్ణమాదిగ గారి గ్రామాన కృష్ణమాదిగ గారిని ఆదరిస్తున్నారు, దేవుడిగా భావిస్తున్నారు, మరో అంబేద్కర్గా మేము తలుచుకుంటున్నాం. కాబట్టి వెంటనే ఎస్సీ వర్గీకరణ మీద నీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో నీ వైఖరి ఏదో చెప్పకపోతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పార్టీని భూస్థాపితం చేసేదానికి మాదిగలే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై మాదిగ, జై మంది కృష్ణమాదిగ. నా పేరు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు. నేటి విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం
ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ పట్ల వడివడిగా పెదవి విప్పకుండా వర్గీకరణ పట్ల తన అభిప్రాయాన్ని చెప్పకుండా దోబూసులాడుతూ కపట ప్రేమ చూస్తూ మాదిగలను వంచిస్తూ మాదిగలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పటికైనా నువ్వు ఎస్సీ వర్గీకరణ పట్ల నీ వైఖరి చెప్పాలి. ఎందుకు వర్గీకరణ బిల్లుకు మండలిలో మద్దతు తెలపలేదో మీ ఎమ్మెల్సీలు స్పష్టంగా మీరే ప్రకటన చేయాలి. అది చేయకుండా మరి నీ దళారులని, నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి దళారులని లేదా నీ పెంపుడు కుక్కలు లాంటి కొంతమంది స్వార్థపరులని ఎగేసి మందకృష్ణ మాదిగ గారి మీద, లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నావు. ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం. మరి ఇదే పంద నువ్వు వెళితే రానున్న ఎన్నికల్లో నీ పార్టీని నిన్ను బాదికపల్లికి రానియకుండా కూడా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ మహాజన్ సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, ఏదైతే మానేశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆగస్టు 1వ తారీఖున ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణని మద్దతు తెలుపుతూ ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో వర్గీకరణని తన సవారిని నువ్వు సేకరించే దమ్ము ధైర్యం నీకుంటే వర్గీకరణ పట్ల సరే నువ్వు ప్రకటన చేయనప్పుడు రాబో ఎన్నికల్లో కానీ రాబో రోజులు ఏ విషయాన్ని వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగల సత్తా ఏందో చూపిస్తాం. నెల్లూరులో మీ ఏ మండలం ఏ గ్రామంలో మీ నాయకులు అడుగు పెడతారో కూడా మేము మాదిగ జాతిగా సవాలు చెప్తా ఉన్నాం. ఈ సవాలు సేకరిస్తే నీ వైఖరి ఏందో వర్గీకరణ విషయంలో చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.